సరైన విషయానికి పోదాం రండి. సీఎం పదవికి నితీష్ రామ్ ఎందుకు, ఏమిటి, ఎప్పుడు? నేడు రాజ్యసభకు బీహార్ ముఖ్యమంత్రి నామినేషన్ హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కే అవకాశం. నితీష్ తనయుడు నిశాంత్కు ఉప ముఖ్యమంత్రి. సీఎం పదవి రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద్. బీహార్ మరి ఎందుకు షాకిస్తుంది బీజేపీ అనేది చూద్దాం. ఇక్కడ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం పీఠాన్ని వదులుకోనున్నట్లు సమాచారం. పాట్నాలో గురువారం ఉదయం 11:30కు ఆయన రాజ్యసభ నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నవీన్ సిన్హా కూడా గురువారం రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. నితీష్ రాజ్యసభకు వెళ్తే ముఖ్యమంత్రి పదవి బీజేపీకి, డిప్యూటీ సీఎం మరి మనోనికి ఏమన్నా రాజ్యసభ టికెట్ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ ఏమైనా చేస్తారా? 13లో చూద్దాం. సెంట్రల్ మినిస్టర్ ఏమైనా చేస్తారా ఎవరైనా పక్కన పెట్టి? మరి ఏమవుతుందో తెలుస్తలేదే, ఆగమాగమే ఉన్నది కథ. 13లో పదవి ఆయన తనయుడు నిశాంత్ కుమార్కు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సీఎం పోస్ట్ కోసం పోటీ పడుతున్న వారిలో ముందున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. బీహార్లో 5 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున నితీష్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తుంది. బీహార్లో 2 దశాబ్దాలుగా నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతున్నారు. ఈ నితీష్ కుమార్ నార్మల్గా లేడా, 10 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాను. 10 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాను బీహార్కు. మరి నిజంగానే నితీష్ కుమార్ను కేంద్ర మంత్రిగా చేయబోతుందా ఇక్కడ ఎన్డీఏ? మరి ఎన్డీఏ స్కెచ్ ఏందనేది ఇప్పటికి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఉన్నట్టుండి కేవలం 4 నెలలకే ఎందుకు సీఎం నుంచి పోస్టు ఊడగొడుతున్నారు? ఈయన కుమారుడు నిశాంత్ ఉంటాడు. ఈయన కుమారుడు నిశాంత్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉంది డిప్యూటీ సీఎం. మరి నితీష్ కుమార్ సేవలు కేంద్రంలో ఏమన్నా ఉపయోగించుకునే ఆస్కారం ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడే జరాల కొడుకును పైకి తీసుకొద్దామన్న ప్లాన్ మాత్రం చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ అంటే భేదాభిప్రాయాలకు అయితే చోటు లేదని చెప్పుకోవచ్చు. నితీష్ అభిష్టానం మేరకే ఇక్కడ వాళ్ళ కొడుకును డిప్యూటీ సీఎంగా నియమించి తద్వారా కేంద్ర మంత్రిగా రాజ్యసభ ఎంపీ తీసుకొని తద్వారా కేంద్ర మంత్రిగా ఉండే ఆస్కారం మాత్రం కనిపిస్తుంది. మరి కేంద్ర మంత్రులు ఏమి ఇస్తారు, ఎవరిని పక్కన పెడతారు అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది. ఒక్కసారిగా సడన్గా సీఎంగా ఉన్న నితీష్ కుమార్ను పక్కన పెట్టడం వెనుక రకరకాలుగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి బీహార్ నుంచి హైదరాబాద్ దాకా. బట్ నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ను మాత్రం డిప్యూటీ సీఎంగా పేర్కొనే అవకాశం మాత్రం ఉంది. సామ్రాట్ చౌదరి సీఎం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి చూడాలి లాస్ట్కి ఏమవుతుందో, ఏం చేస్తారో. బీజేపీ వాళ్ళు ఏమైనా చేస్తారు.